హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా బేబీ నేమింగ్ సెరమనీ ఉంది. పేరు పెట్టేదాకా మనం ఇంకా ఏ పేరు అనిపిస్తే ఆ పేరు పిలుస్తూ ఉంటాం కదా. సో మేము కూడా అలాగే పిలుస్తున్నాం, ఏది పడితే అది పిలుస్తున్నాము. ఆ టైంకి ఏది అనిపిస్తే అది. మొత్తానికి ఈరోజు అఫీషియల్గా నేమ్ చేస్తున్నాము పాపది. అమ్మో, ప్రెగ్నెన్సీ ఏమో కానీ నేమ్స్ పెట్టడం అయితే చాలా కష్టంగానే ఉంది. అంటే ముందు అనుకుంటే పర్లేదు, కానీ మేము ముందేం అనుకోలేదు. నేను అంటే గో విత్ ద ఫ్లో అన్నట్టు అప్పటికి ఏదనిపిస్తే అది పెడదాము అని అనుకున్నాం. ఎందుకంటే మరీ ఎక్కువగా ఆలోచించినా కానీ బాగా కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని చెప్పి నేను ముందు నుంచి ఎక్కువగా ఆలోచించలేదు పేర్ల గురించి. పెట్టే పేరు మాత్రం మీనింగ్ఫుల్గా ఉండాలి, అందరికీ అర్థం అవ్వాలి, అండ్ అలాగే ట్రెండీగా ఉండాలి, ట్రెడిషనల్గా కూడా ఉండాలి, ఇలా చెప్పి అనుకున్నాము. అందుకని చెప్పి ఇంకా నాకు దొరికిన చాలా తక్కువ టైంలో మొత్తానికైతే ఇద్దరము సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. అలా ఇద్దరం సెలెక్ట్ చేసిన వాటిల్లో ఒక్కటి సెలెక్ట్ చేసుకున్నాం. నేను ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను కదా, క్రాడిల్ అది చిన్నగా చేస్తాను బొమ్మలు అని చెప్పి. ఇలా చేశాను. నాకు జస్ట్ 10 minutes టైం ఉంది. ఆ టైంలో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేద్దాము అని చెప్పి ఇది చేశాను. నాకైతే బాగా నచ్చింది. అంటే బాగా ఎలివేట్ అయింది అనిపించింది అక్కడ పెడితే. అవి బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలేమో నాకు బేబీ షవర్ టైంలో సెట్ తెప్పించామన్నమాట, బేబీ షవర్ది. సో అందులో ఉన్న కొన్ని బొమ్మల్ని ఇక్కడ పెట్టాను. నేను ఆ క్రాడీలు ఆ సెట్ అంతా చేస్తున్నప్పుడు వామో ఏం చేస్తున్నానేమో అక్కడ పెట్టడానికి ఉంటుందో లేదో సరిగ్గా ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నాను. అక్కడ పెట్టిన తర్వాత బాగా ఎలివేట్ అయిపోయింది. నేను 10 minutesలోనే ఈ ఐడియా తెచ్చుకుని ఇలా క్రియేట్ చేసినందుకు హ్యాపీగా ప్రౌడ్గా అనిపించింది చూస్తున్నప్పుడు. మా బేబీ నేమింగ్ సెరమనీ సాటర్డే రోజు అయింది. సో సాటర్డే సండే మోస్ట్లీ అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, అందుకని ఎక్కువ మంది వస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాము. కాకపోతే కరెక్ట్గా అదే టైంలో కాన్సిక్యూటివ్ హాలిడేస్ వచ్చాయన్నమాట. 1 day 2 days వస్తేనే లీవ్ పెట్టేసుకుని ఒక్కరోజు ఏదో తీసుకుని అలా ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా అందరూ. ఇంకా ఇలా హాలిడేస్ వచ్చేప్పటికి బాగా కలిసి వచ్చింది కాబట్టి అందరు ముందే ప్లాన్ చేసేసుకున్నారు ట్రిప్స్కి. చాలామంది అయితే ఫ్యామిలీ మెంబర్స్తో పాటు తిరుపతి వెళ్ళారు, కొంతమంది ఏమో షిరిడి వెళ్ళారు. నేను ఎవరికి కాల్ చేసినా కానీ అప్పుడు మాకు తిరుపతికి బుక్ అయిపోయాయి టికెట్స్ అని కొంతమంది, అప్పుడు షిరిడీకి బుక్ చేసుకున్నాము అక్కడ షిరిడీకి వెళ్ళిపోతున్నాము అని కొంతమంది, అలా షిరిడీకి తిరుపతికి చాలామంది వెళ్ళారనమాట. అదే కాకుండా ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది కొలీగ్స్ వాళ్ళేమో తిరుపతి షిరిడీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అది కాకుండా ట్రిప్స్కి వెళ్ళారనమాట. వేరే మనాలికి, కాశ్మీర్ కొంతమంది, అలా డిఫరెంట్ ప్లేసెస్కి ప్లాన్ చేసుకున్నారు ఆల్రెడీ ముందే. అందుకని చాలామంది రాలేదు. ఈ రీజన్ కాకుండా ఇంకోటి ఏంటంటే ఇది మ్యారేజెస్ సీజన్ అనమాట. ఇంకా చాలామంది ఏం చేశారంటే స్ప్లిట్ అయ్యారు. ఒకరు అటు ఒకరు ఇటు, కొంతమంది ఒక ఫ్యామిలీ అటు ఒక ఫ్యామిలీ ఇటు, ఇలా ఫ్యామిలీలో కొంతమంది అటు కొంతమంది ఇటు, ఇలా డిఫరెంట్గా స్ప్లిట్ అయిపోయారు. అండ్ చాలామంది రాలేకపోయారు అనమాట. సేమ్ డే రాలేకపోయారు, కానీ ఇంకా ఈవినింగ్ టైంలో కొంతమంది వచ్చారు, అండ్ ఆ తర్వాత డేస్లో కొంతమంది వచ్చారు. అలా డిఫరెంట్ రీజన్స్తో రాలేని వాళ్ళు ఇంకా తర్వాత వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఫైనల్లీ మా పాపకి అఫీషియల్గా ఒక నేమ్ వచ్చేసింది.
మా పాప పేరు ద్యుతిశ్రీ తశ్వి. నేను చెప్పాను కదా హాస్పిటల్లో ఉన్నప్పుడు నేమ్ డిసైడ్ చేసుకున్నాము ఇద్దరం కలిసి అని చెప్పి. ఆ విజువల్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఎందుకు అంటే దాంట్లో ఇంగ్లీష్లో అండ్ తెలుగులో 2 రకాలుగా నేమ్ ఉందన్నమాట మెసేజ్లో టైప్ చేసి. సో ఈజీగా తెలుస్తుంది ఎవరికైనా అర్థం కాకపోయినా అని చెప్పి అందులో పెడతాను. ఇప్పుడు విజువల్స్ యాడ్ చేస్తాను. సో స్పెల్లింగ్స్ కూడా అది రావాలా వద్దా అని చెప్పి అప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. తశ్వి అని చెప్పాను కదా, SVI అని కూడా కొంతమంది రాస్తారు, అలా కాదు SHVI అని రాద్దాం మనం అని చెప్పి అలా అనుకున్నాము. అండ్ తెలుగులో అయినా కూడా గ్రామర్ కరెక్ట్గా ఉండాలి కదా, ద్యుతి అని రాశాడు ఫస్ట్, అందుకని అలా కాదు ద్యుతి అని పెడదాము అని చెప్పి అలా రాస్తూ ఉన్నాము. సో మొత్తానికి అలా డిసైడ్ చేస్తూ ఉన్నాం అనమాట, ఎలా రాయాలి తెలుగులో అండ్ ఇంగ్లీష్లో గ్రామర్ ఎలా ఉండాలి అని చెప్పి మాట్లాడుకుంటూ చేస్తున్నాము. అలాగే ద్యుతిశ్రీ తశ్వి అని రాసాం ఇక్కడ. ఎందుకు అంటే ద్యుతిశ్రీ అని పెడదామా, ద్యుతిశ్రీ తశ్వి అని పెడదామా, ద్యుతిశ్రీ తశ్వి అని పెడదామా, లేదంటే ద్యుతిశ్రీ తశ్వి అని పెడదామా, ఇలాంటివి కన్ఫ్యూషన్ అనమాట. ఆ కన్ఫ్యూషన్తో మేము 3 డిఫరెంట్ నేమ్స్ లాగా ఉంచామన్నమాట. తర్వాత కరెక్ట్గా ఆ టైం వరకు డిసైడ్ అవ్వాలి కంపల్సరీ అని చెప్పి అనుకున్నాం. ఇంకా ఎందుకు అంటే మేము పిలవాలి అనుకున్న నేమ్ తశ్వి అని పిలవాలి అనుకున్నాము. అందుకని చెప్పి ఇంకా ద్యుతిశ్రీని ముందుకు పెట్టేసి తశ్విని సెకండ్ నేమ్ లాగా అలా పెట్టామన్నమాట. అలా ద్యుతిశ్రీ తశ్వి అని పెట్టాము. శ్రీ తశ్వి అంటే కూడా బాగుంది, కానీ మళ్ళీ శ్రీ తశ్వి అని అంటే అందరూ శ్రీ తశ్వి అనే పిలవాలి అట్లా ఉంటుంది కదా, కొంచెం అంటే పిలవాలి అని అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి తశ్వి అని సపరేట్గా పిలిచేలాగా అందరూ పిలవడానికి ఈజీగా ఉంటుందని తశ్వి అనేది యాడ్ చేసాం. ద్యుతి అనేది కొంతమందికి తిరగట్లేదు నోరు, సో అందుకని తశ్వి అనేది సపరేట్గా పెట్టాము. ద్యుతిశ్రీ తశ్వి అలా వచ్చేలాగా పెట్టాము. కొంతమంది ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ వాళ్ళు 21st డేకి వద్దాము అని చెప్పేసి చాలా ట్రై చేశారు. యాక్చువల్గా ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి చూసి వెళ్తాము అని అనుకున్నారు, కానీ 21st డే ఉంది కదా ఎలాగో అప్పుడు వస్తాము అని చెప్పి అనుకున్నారు. అదే టైంకి ఇంకా వాళ్ళకి కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిన మ్యారేజెస్ కానీ కొన్ని ఈవెంట్స్ ఉండడం వల్ల ఇంకా రాలేకపోయారు. ఎంత ఫీల్ అయ్యారు. అండ్ ఆ తర్వాత కొంతమంది అయితే వచ్చి కలిసి వెళ్ళిపోయారు. నాకు అందుకే ఈ మ్యారేజెస్ సీజన్ కానీ లేదంటే ఏదైనా బాగా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇలాంటి ఈవెంట్స్ వస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది అసలు. ఏవైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే ఇలాగే అంతా అంటే కరెక్ట్ టైంకి ఎవరు రాలేరు కదా, అండ్ ఇలాగే స్ప్లిట్ అవుతూ ఉంటారు చాలామంది. ఇది ఎప్పుడు కామన్గా జరుగుతూ ఉండేదే. అందుకని చెప్పి ఏమైనా బర్త్డేస్, ఎస్పెషల్లీ బర్త్డేస్ అయితే అస్సలు ఈ టైంలో ఉండకూడదు అని అనుకుంటాను నేనైతే. అండ్ మాకేమో కరెక్ట్ ఇదే టైంలో వచ్చింది బర్త్డే, పాపం మా బుజ్జి పాపది. ఫెస్టివల్స్ కాకుండా నాకు బాగా ఇష్టమైన సెలబ్రేషన్స్ అంటే నా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం నా బర్త్డే అంటే. అండ్ నేను అనుకునేదాన్ని నా బర్త్డే టైంలో ఎక్కువగా మ్యారేజెస్ కావు, అమ్మయ్య హ్యాపీగా ఉంటుంది, చాలామంది వస్తారు అని చెప్పి అనుకునేదాన్ని. అండ్ ఫ్రెండ్స్ కూడా మంచిగా దగ్గరే ఉంటారు కదా అప్పుడు, ఏవి ఈవెంట్స్ అవి లేకపోతే వేరే యానివర్సరీస్ కానీ అట్లాంటివి లేకపోతే ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, అందుకని చెప్పి అనిపించేది. ఈ మధ్య డిసెంబర్లో కూడా ఎక్కువనే అనిపిస్తున్నాయి. అంటే ముందు ఉండేవో లేదో నాకు గుర్తులేదు, కానీ నాకైతే అప్పుడు ఏంటంటే ఎక్కువగా తెలియకపోయేది. మరి నేను వెళ్ళకపోవడం వల్ల లేదంటే నాకు తెలియకపోవడం వల్ల అప్పుడు మనకి డైరెక్ట్ ఎవరు నా పెళ్ళి అని చెప్పారు కదా, అప్పుడు ఎలాగో హాస్టల్స్లో అలా ఉండేదాన్ని కాబట్టి మరి నాకు తెలియలేదేమో, నాకు తెలియదు. కానీ డిసెంబర్లో అయితే ఎక్కువగా లేవు అని చెప్పి అనిపించేది. అమ్మయ్య నాకు పెళ్ళిళ్ళ సీజన్లో లేదు నా బర్త్డే అని చెప్పి ఫీల్ అయ్యేదాన్ని. అండ్ మా తేజ బర్త్డే కూడా పెళ్ళిళ్ళు సీజన్ అట్లా ఏమి ఉండదు ఆ టైంలో ఎక్కువగా, అందుకని అది కూడా ఒకటి హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మంచిగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ప్లేస్ దొరుకుతుంది, అండ్ ఏదన్నా ట్రిప్కి వెళ్ళాలన్నా కానీ హాయిగా వెళ్ళి రావచ్చు అనమాట, ఇంకా వేరేవేమి అడ్డు రావు. అలా హ్యాపీగా అనిపిస్తుంది అలా ఉంటే. మెయిన్లీ స్కూల్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ టైంలో బర్త్డేస్ వస్తే చాలా చిరాగ్గా ఉంటుంది అసలు. నా ఫ్రెండ్స్ అయితే ఎంతమంది ఫీల్ అయ్యేవాళ్ళు, అయ్యో ఎగ్జామ్స్ టైంలోనే బర్త్డే వచ్చింది అయ్యో అని. చాలామంది బర్త్డే రోజు ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించేది అమ్మయ్య నేను సేఫ్గా ఉన్నాను అని చెప్పి. జనరల్గా ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ ఇచ్చినప్పుడు చెప్తుంటారు కదా స్మైల్ ప్లీజ్ అది అని చెప్పి. మా పాప ఫొటోస్ తీస్తున్నంతసేపు ఏదో స్మైల్ గెస్చర్ ఇస్తుంటారు కదా, స్మైల్ సింబల్ వచ్చేలాగా ఇలా పెట్టిందనమాట. నేను అప్పుడు కంప్లీట్గా అబ్జర్వ్ చేయలేదు ఆ హడావిడిలో, కానీ తర్వాత ఫొటోస్ వీడియోస్ చూస్తున్నప్పుడు అనిపించింది భలే క్యూట్గా పెట్టింది, ఇలా స్మైల్ అన్నలాగా మీనింగ్ వచ్చేలాగా ఇలా గెస్చర్ ఇచ్చింది అని చెప్పి భలే క్యూట్గా అనిపించింది చూస్తున్నప్పుడు. ఎంతసేపు అలాగే పెట్టుకుంది అసలు. అండ్ బాగా కోఆపరేట్ చేసింది పాపం.
అసలు ఏడవనే లేదు. నేనైతే ఆకలికి ఎంత ఏడుస్తుందో పాపం అనుకున్నాను. జనరల్గా బాగా ఏడుస్తుంటారు కదా పిల్లలు. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఎక్కువగా ఈ హడావిడిలో ఉన్నాము. అండ్ పాల కోసం లేపినా కానీ జస్ట్ పాలు తాగేసి అలా వెంటనే పడుకుంది. మధ్యలో ఒక్క 5 మినిట్స్ అలా కొంచెం ఏడ్చింది, కానీ మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు అసలు. నిజం చెప్పాలంటే నాకైతే కొంచెం భయమే వేసింది. ఎందుకంటే రోజు నైట్ కూడా గుక్కబట్టి ఏడుస్తుంటుంది. అండ్ కొంచెం ఆకలి వేయగానే గుక్కబట్టి ఏడుస్తూ ఉంటుంది. నాకైతే ఇంకా ఆ టైంలో ఫుల్ నాకు చెమటలు వచ్చేసాయి నిజంగా. అంటే అంత ఏడుస్తుంటే భయం వేస్తుంటుంది, గొంతు ఏమైపోతుందో అంత పెద్ద పెద్దగా అరుస్తుంది అని చెప్పి. అండ్ యాక్చువల్గా నేను క్రాడిల్లో లోపల ఎక్కువ హైట్ వచ్చేలాగా శారీస్ అవి వేద్దామని చెప్పి మంచిగా మెత్తగా ఉండేవన్నీ సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను. అండ్ ఆ రోజు నైట్ ఇంకా బాగా లేట్ అయిపోయింది. లేట్ అయిపోయేప్పటికి మార్నింగ్ లేచినాక వేయొచ్చులే, ఇక్కడే పక్కనే పెట్టుకున్నాను కదా గుర్తుంటుంది అని చెప్పి అనుకున్నా. కాకపోతే ఇంకా అసలు ఆ హడావిడిలో టైం లేకపోవడం వల్ల ఇంకా గుర్తులేదన్నమాట. ఇంకా ఆ క్రాడిల్ని అలాగే పెట్టేశాను. హైట్ లోపలికి వెళ్ళిపోయింది పాపం. కొంచెం హైట్ పెట్టుంటే బాగా కనిపించేది. ఇంకా ఇప్పుడైనా ఇంత ప్రాబ్లం ఏం లేదు, కానీ హ్యాపీగా ఉంటుంది కదా కొంచెం పైన కనిపిస్తూ ఉంటే. చూసే వాళ్ళకి, దూరం నుంచి చూసే వాళ్ళకి కూడా కనిపిస్తుంది కదా అని చెప్పి అనిపించింది. టైం అయిపోతుంది, ఈవెంట్కి లేట్ అయిపోతుంది, సెరమనీ కంప్లీట్ చేయాలి తొందరగా అని చెప్పి అలా హడావిడి పెడుతూ ఉంటారు కదా. ఇంకా అందుకని ఇంకా నేను మధ్యలో శారీ చేంజ్ చేసుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు వేసుకున్న శారీ అలా పైన చుట్టేసుకుని అలా వచ్చేసాను వెంటనే. అది చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇంకా శారీ చేంజ్ చేసుకోలేదు. అసలు శారీ ఎక్కడుంది అది అని అన్నా కూడా నాకు అసలు అంతమంది సడన్గా వచ్చి నా చుట్టూ చేరి సడన్గా టెన్షన్ పెట్టేప్పటికీ నాకు ఏమీ గుర్తు కూడా రావట్లేదు. శారీ ఎక్కడ పెట్టాను అన్న విషయం కూడా మర్చిపోయాను అనమాట. ఎందుకంటే నేను అన్నీ ముందే చేసి పెట్టుకున్నా, పక్కనే పెట్టుకున్నా. కాకపోతే ఆ హడావిడికి నాకు కనీసం అసలు కనిపించట్లేదు, ఎక్కడ పెట్టుకున్నానని గుర్తు కూడా రావట్లేదు. అంత హడావిడి అయిపోయింది. అండ్ ఇంకా శారీ కట్టుకునే టైం నాకు ఇవ్వలేదు కాబట్టి నేను పైన చుట్టేసుకోమన్నారు, అలాగే చుట్టేసుకుని వచ్చేసాను. క్రాడీలో వేసేటప్పుడు కంపల్సరీ ఆ శారీ వేసుకోమన్నారనమాట. అందుకని ఇంకా కట్టుకోవడానికి టైం లేకపోయినా కానీ చుట్టుకొని రమ్మన్నారు పైనుంచి ఇలా వేసుకుని. అందుకని అలా వచ్చాను. మా పాపకైతే సైడ్కి తిరిగి పడుకోవడం ఎంత ఇష్టమో. కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు సైడ్కి తిరిగి పడుకుంటుంది. నేను ఎంతసేపు స్ట్రైట్గా పెట్టినా కానీ టింగ్మని టిల్ట్ అయిపోతుంది పక్కకి. ఇంకా సర్లే అని చెప్పేసి కాసేపు అలా వదిలేశాను. అండ్ ఎంతసేపు స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ వద్దు అన్నలాగా ఇలా చేయి చూపించి ఇలా ఊరుకుంటుంది అనమాట. టిల్ట్ అయిపోతుంది వెంటనే. అందులో పడుకోబెట్టిన తర్వాత ఇంకా అందరూ వచ్చి వెళ్ళే వాళ్ళతో మాట్లాడుతుండేలోపు తిరుగుతూనే ఉందన్నమాట. ఇంకా ఇటు నేను మాట్లాడుతున్నంతసేపు అమ్మయ్య నువ్వు అటు తిరిగి ఉన్నావా, ఇప్పుడు నన్ను ఎవరు ఆపరు అని చెప్పి మంచిగా తిరుగుతూ సైడ్కి తిరిగి పడుకుంది ఇంకా కాసేపు, చాలాసేపు. అసలు ఈవెంట్ అయ్యేదాకా కొంచెం కూడా ఏడవలేదు. మధ్యలో 5 మినిట్స్ ఏడ్చింది అంతే. అప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు, కానీ ఎక్కువైతే అస్సలు ఏడవలేదు. అండ్ ఎవరు ఎత్తుకున్నా కానీ హ్యాపీగా వెళ్ళి ఆడుకుంది, పడుకుంది. అలాగా అందరు వెళ్ళిపోయారు కదా, అందరు వెళ్ళిపోయే టైం ఉంది కదా, బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు కొంచెం మెలకు వచ్చింది. ఇంకా కాస్త ఆడుకుంటూ ఉంది. ఆ తర్వాత కూడా అందరు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అల్లరి స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఇంకా మిడ్నైట్కి ఎక్కువ అయిపోయింది. యాజ్ యూజువల్ మా రొటీన్లో మేము పడిపోయాము. మాకు ఇంకా నైట్ డే టైం ఏమి ఉండదు కదా, అలా మిడ్నైట్ అంతా మెలకుతో ఉండిపోవాల్సి వస్తుంది రోజు. నా పేరు ఉజ్వల, దానికి మీనింగ్ బ్రైట్ లైట్ అని. అండ్ నా హస్బెండ్ నేమ్ రవితేజ, అది కూడా లైట్ అనే మీనింగ్కి దగ్గరలో ఉంటుంది కదా. సో అలాగే మా పాప పేరులో ద్యుతి అనే పేరు ఉంది కదా, దీనికి మీనింగ్ కూడా లైట్ అని అర్థం అనమాట. అండ్ తశ్వి అంటే ఎనర్జెటిక్ అని.